ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్దధతీం ఘనాంతవిలసశ్చీతాం శుతుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్థినీం. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పంచాంగ శ్రవణానికి స్వాగతం. నాన్నగారు, మరి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి విద్యార్థులకి ఏమైనా ప్రత్యేక సూచనలు ఉన్నాయా? వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయి? అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో ఉగాది నుంచి ఉగాది వరకు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనము వేద గోచారము, తర్వాత గ్రహ గోచారాన్ని చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వేద గోచారంలో గురుడు వీరికి 12/6/2024 వరకు అత్యంత శుభకారకుడైనాడు. తదుపరి శని సంవత్సరం మొత్తం కూడా వీరికి అష్టమ శని కారకుడైన వేదగోచారం వల్ల అక్టోబర్ నుంచి అత్యంత శుభయోగాన్ని కలిగిస్తాడు. చాలా మంచి శుభయోగాన్ని. మే 19వ తేదీ వరకు కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తాడు. అంటే వీరికి అష్టమ శని ప్రభావం వేదగోచారంలో తక్కువగా ఉంటుంది. అలాగే గురుడు గోచార ప్రకారంగా సంవత్సరం మొత్తం కూడా సువర్ణమూర్తిగా రాజ్యంలో ఉంటున్నాడు, అంటే 10వ స్థానంలో ఉంటాడు. అలాగే ఏప్రిల్ 30వ తేదీ వరకు, అంటే ఆ తరువాత నుంచి లాభంలో ఉండి తామ్రమూర్తిగా ఉంటాడు. అలాగే శని సంవత్సరం మొత్తం కూడా రజతమూర్తిగానే ఉన్నాడు. రాహుకేతువులు, రాహు 9వ స్థానంలోను, కేతువు 3వ స్థానంలో ఉన్నారు. సో ఈ ఇద్దరు కూడా సువర్ణమూర్తులు అయిపోయినారు. వేదగోచారంలో గురుశనుడు సంవత్సరం అంతా పాపత్వాన్ని పొందుకున్న రాహుకేతువుల యొక్క శుభాన్ని పొందుకున్నారు. మరి ఇందాక వేదగోచారంలో గురుడు శుభుడన్నాడు కదా స్వామి అంటే, సువర్ణమూర్తిగా ఒక దగ్గర శుభుడైనాడు కాబట్టి గురుడు వల్ల శుభమే కలుగుతుంది. కానీ శని అష్టమంలో ఉన్నాడు కదా, పాపత్వాన్ని చూపిస్తాడు. అందుకే ప్రారంభంలో వీరికి నష్టాన్ని కలిగిస్తాడు. అందుకే పాపులైనారు. ఇప్పుడు మనకి ఈ గోచార వేదగోచారాన్ని మిక్స్ చేసుకున్నప్పుడు, రెండు కలిపినప్పుడు మిశ్రమ ఫలితాలు, అంటే గోచారంలో మిశ్రమ ఫలితాన్ని చూపిస్తున్నాయి. ఇందాక మనం చెప్పుకున్న మిథున రాశి వారి కంటే కొద్దిగా మెరుగైన ఫలితాలు కనబడుతున్నాయి. సో అంటే నష్టములేవి ఉండవు, కానీ శ్రమ ఎక్కువగా ఉంటుంది, అధిక శ్రమ ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి నేర్పును కనుక పొందుకున్నట్టయితే, శ్రమ కాస్త పడ్డట్టయితే మీకు మంచి ప్రయోజనాన్ని, ఆనందయోగాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. మంచి ప్రయోజనాలు పొందుకోవాలనుకుంటే మీరు అధిక శ్రమ, ఏకాగ్రత వల్ల సాధ్యమవుతుంది. అయితే చేసినటువంటి పనికి ప్రతిఫలము కొంత ఆలస్యంగా మీకు అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో, అంటే గత సంవత్సరంలో శోభకృత్నామ సంవత్సరం అయినటువంటి ఆగిపోయిన పనులు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పూర్తి చేసుకోగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. ఆదాయంలో వృద్ధి పొందుకునే అవకాశం ఉంది. అయితే ఇంతకుముందు మన మిత్రులు, బంధువులందరూ కూడా మన మీద పడి ఏడ్చేవాళ్ళు. ఈ సంవత్సరంలో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుకునే అవకాశం చాలా బలంగా కనబడుతోంది. తప్పకుండా వారి నుంచి మీరు అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారు. మీ ఆ మాటల చాతుర్యం, ఆకర్షణ, ఒక రకంగా చెప్పాలంటే అవతలి వాళ్ళని వశీకరణ చేసుకునేటువంటి అవకాశం బలంగా ఉంది. అటువంటి ఆలోచన, మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకునేటువంటి అవకాశం. అయితే సంవత్సరంలో 2 మాసాలు అద్భుతంగా ఉండి, ఒక నెలలో నెగిటివ్గా ఉంటుంది, మరొక 3 మాసాలు అద్భుతంగా ఉండి, 4వ మాసంలో ఒక సామాన్య ఫలితాలు ఉంటాయి. అంటే ఓవరాల్ చూసినప్పుడు 8 మాసాలు అద్భుతమైనటువంటి శుభయోగాన్ని, 2 మాసాలు కష్టాన్ని, 2 మాసాలు శుభాన్ని కలిగించాయి వేద మరియు గ్రహ గోచార ఫలితాలను బట్టి. సువర్ణమూర్తిగా గురుడు రాజ్యంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడానికి మీరు కాస్త అధిక శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రమోషన్ కోసం కాస్త ఎదురు చూడక తప్పదు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడానికి ఇంకాస్త శ్రమ పడాలి. కారుణ్య నియామకాల కోసం మాత్రం తప్పకుండా మీకు శుభయోగాన్ని పొందుకుంటారు. తల్లిదండ్రుల ఉద్యోగం మీకు ఈజీగా
మీకు అందగలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలంగా ఉంది, తప్పకుండా ఉంటాయి. అలాగే బదిలీలు ఒక్కొక్కసారి మీకు ఇబ్బంది కలిగిస్తాయి. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసేవారికి, అలాగే సెక్రటరియట్లో పనిచేసేవారికి, అలాగే విద్యుత్ శాఖలో పనిచేసేవారికి, విద్యాశాఖలో పనిచేసేవారికి ఆకస్మికమైనటువంటి బదిలీలు మీకు కొద్దిగా ఇబ్బంది కలిగింది. కానీ ఎక్కడున్నా మీ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తిస్తారు కాబట్టి మీకు ఉద్యోగ ప్రయోజనాన్ని, ప్రమోషన్ని, ఇంక్రిమెంట్ కూడా పొందుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక వ్యాపార విషయంలోకి వస్తే వాహన వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ మంచి లాభాలు ఉన్నాయి. కాకపోతే జూన్ తదుపరి మీకు అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. మరి విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా విద్యాలయ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. అలాగే రైతన్నలకు కూడా మంచి పంట లాభం, 2.5 వంతులు పంట పండుతుంది. తృణధాన్యాలు, చెరుకు, అలాగే మనకి మన పొద్దుతిరుగుడు పువ్వు, శనగలు, మినుములు పంట, నల్ల నువ్వులు, అలాగే మూరంగడ్డలు, చిలకడ దుంప పంటలు, అలాగే చామగడ్డలు, అలాగే పనస సంబంధమైనటువంటి కూరగాయలు, పళ్ళు అద్భుతంగా పండే అవకాశం ఉంటుంది. రైతన్నలకి 2.5 పంటల లాభం ఉంటుంది. చక్కని పంట, మంచి ఆదాయం, ప్రభుత్వ సహకారాన్ని పొందుకునే అవకాశం కూడా చాలా చక్కగా కనపడుతోంది. అలాగే వ్యాపారపరంగా ఎలా ఉంటుంది? కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అద్భుతమైన ప్రయోజనాలు. మిత్రుల సహకారం వల్ల వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం. మిత్రులు మీకు మంచిగా సహాయ సహకారాలు అందిస్తారు. విదేశాలలో కూడా మీ వ్యాపారాన్ని విస్తరించగలిగేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతోంది. తప్పకుండా అందరి ఆదర అభిమానాలు పొందుకుంటారు. మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకొని వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటువంటి అవకాశం కనపడుతోంది. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి విస్తరించగలిగే అవకాశం కనపడుతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి మీ టార్గెట్ని రీచ్ అవ్వగలిగే అవకాశం ఈ మొదటి సంవత్సరంలోనే, అంటే మొదటి 3 మాసాల్లోనే మీరు మంచి టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలత, అవార్డ్స్, రివార్డ్స్ అందుకునే అవకాశం కనబడుతుంది. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు. ఈ మైనింగ్ వ్యాపారంలో ఈ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనుమతులను పొందుకుంటారు. తప్పకుండా మీకు ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. కాంట్రాక్టులు బ్రహ్మాండంగా లభిస్తాయి. మీ పని ప్రారంభించే అవకాశం, క్రషరింగ్ బ్రహ్మాండం సాగుతోంది. మీరు తప్పకుండా వ్యాపారంలో వృద్ధి పొందిన అవకాశాలు కూడా బలం కనబడుతుంది. ఈ సంవత్సరంలోనే మీకు మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంతో అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకుంటారు. మంచి మంచి వ్యక్తులతో పరిచయాలు మీకు లాభాన్ని కలిగే అవకాశం. భార్యాభర్తల మైత్రి, సోదరులతో సఖ్యత, సోదరీమణులతో అనుకూలత, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు పొందుకోవడం, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మార్చుకోవడం, తీర్పు మీకు సుముఖంగా వస్తుంది. వివాదాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శుభకార్యాలు చేస్తారు. తప్పకుండా మీకు వివాహ సంబంధ వేడుకలు బ్రహ్మాండ జరుగుతాయి. వివాహాది నిశ్చయితాంబులాదులు, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, ఏదైనా కారణం చేత భార్యాభర్తలు విరిపోయిన వారు కూడా ఈ సంవత్సరంలో ఒక్కటవ్వగలిగే శుభయోగం కనబడుతోంది. తప్పకుండా మీ ఇంట్లో పెళ్లి బాజా మోగడం ఖాయంగా చెప్పవచ్చును. శుభకరమైన సంతాన వార్త పొందుకోవచ్చును. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చును. చాలా మంచి ఆనంద యోగాల్ని, ఇంట్లో షష్ఠి పూర్తి లాంటి మహోత్సవాలు కానీ తప్పక జరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక విద్యార్థికి ఉండబోతోంది. ఎంబీఏ, సిఏ లాంటి పరీక్షల్లో విజయం, లా పరీక్షల్లో ఒక రకమైనటువంటి మధ్యస్థమైనటువంటి ప్రయోజనం. ఇక బీటెక్ లాంటి వాటివి, అలాగే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, శాట్, జీమాట్ లాంటి పరీక్షల్లో పరిపూర్ణ విజయాన్ని సాధించుకోవచ్చు. అకాడమిక్ పరీక్షల్లో పరిపూర్ణ విజయం. విద్యార్థులకి తిరుగులేదు. ఈ సంవత్సరం రాయబోయేటువంటి ప్రతి పరీక్షల్లో విజయం సాధించడం ఖాయం. ముఖ్యంగా మెడిసిన్ విద్యార్థులు పూర్తి స్థాయి నిబద్ధత, ఏకాగ్రత వల్ల మంచి ర్యాంకులు పొందుకునే అవకాశాలు కూడా పుష్కలంగా కనబడుతున్నాయి. విద్యార్థికి విదేశాల్లో కూడా మంచి విద్యా సంపన్నత, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకునేటువంటి అవకాశం, అనుకున్నటువంటి కళాశాలలో ప్రవేశాలు పొందుకునేటువంటి అవకాశం, అలాగే ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం. అయితే జూన్ వరకు కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. జూన్ తర్వాత నుంచి మీకు శుభయోగాలు ఉంటాయి. ఎందుకు? ఒత్తిడి, పై అధికారుల ఒత్తిడి ఎక్కువ కనబడుతోంది. జూన్ తదుపరి మీకు బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ప్రాజెక్టులో ఉద్యోగం మీకు ఆన్ సైట్కి వెళ్ళగలిగే అవకాశం కూడా బలంగా కనబడుతోంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవచ్చు.
ఇక ధన విషయంలో అవసరార్థం ధన ప్రాప్తి, విలువైనటువంటి వస్తువులు కానీ, వ్యవసాయ క్షేత్రము కానీ, లేదా ఏదైనా వ్యాపార స్థలము కానీ, గృహము కానీ, గృహస్థలము కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా కనపడుతోంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. అలాగే విదేశాల్లో కూడా రైతులు ఏదైనా కొత్త వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసే అవకాశం. అంటే విదేశాలు మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసి పూలు పళ్ళు కూరగాయలు లాంటివి పండించే అవకాశం, అక్కడ కూడా రైతుకి మంచి లాభాలు పొందుకునే శుభయోగాలు. వాణిజ్యపరమైనటువంటి అభివృద్ధి పొందుకునే అవకాశం. అలాగే ఉమ్మడి ఆస్తుల్ని పంపకాల్లో లాభాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే శుభయోగం. అలాగే అనుకూలమైనటువంటి మిత్రుల సహకారం వల్ల కొత్త వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని పొందుకునే అవకాశాలు కూడా పుష్కలంగా కనబడుతున్నాయి. స్త్రీ మూలక ధన ప్రాప్తి, భార్య తల్లి వలన మంచి అనుకూలవంతమైనటువంటి లాభాలు, తల్లి చేత నుంచి వ్యాపారం ప్రారంభించండి, ఇంకా అద్భుతమైనటువంటి శుభయోగాలు పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక రాజకీయ రంగంలోకి వచ్చేస్తే మీకు అనుకున్నటువంటి పదవి పొందుకునే అవకాశం, మంచి పదవి, ముఖ్యమంత్రి పదవి కూడా పొందుకునే అవకాశం ఈ రాశి వారికి బ్రహ్మాండం కనబడుతోంది. అలాగే కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. కొత్త ఆవిష్కరణలు చేసే అవకాశం, కొత్త వస్తువుని కనిపెట్టగలిగే అవకాశం, ఊహించినటువంటి విజయాన్ని సంపాదించుకోవడం, టెక్నికల్గా మీకు పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం. ఒక వైద్యుడు ఉన్నతమైనటువంటి శస్త్రచికిత్స చేసి, అంటే కఠినమైన శస్త్రచికిత్స చేసి దాంట్లో విజయాన్ని సాధించి ప్రపంచ పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం కనపడుతోంది. అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయం లాభాన్ని కలిగిస్తుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. సినిమా రంగంలో డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి, డైరెక్టర్లకి, నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. సంవత్సరం మొత్తం కూడా మీకు చిత్ర నిర్మాణ రంగంలో లాభాలు పొందుకుంటారు. అయితే నిర్మాతలు ఒకంత జాగ్రత్త పడండి. ఏ చిన్న సినిమాలకు కూడా ధనము వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం కనిపించట్లేదు. ఇది స్వానుభవంతో చెప్తున్నటువంటి విషయాలు కూడా. ఎందుకంటే చిన్న సినిమా 2-3 కోట్ల సినిమాలు మాత్రం ₹1 కూడా వెనక్కి వస్తున్నటువంటి దాఖలాలు లేవు. గత శోభకృతనామ సంవత్సరంలో కానీ అంతకుముందు సంవత్సరంలో కానీ మన నిర్మాతలు పెట్టినటువంటి సినిమాల పెట్టుబడులు 2-3 కోట్లతో సినిమాలు మాత్రం ఏ ఒక్కరికి కూడా ధనం రాలేదు. అందరికీ అన్నం మాత్రం పెట్టారు. డైరెక్టర్లకి, ఇతరత్ర నటులకి అన్నం మాత్రం పెట్టారు. అది మీకు ధనం రాలే విషయం గుర్తుంచుకోండి. అలాంటి నిర్మాతలు ఒకంత ఆలోచించండి. అందరూ కలిసి ఒక పెద్ద చిత్రాన్ని నిర్మించగలిగితే దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తించండి. జన్మజాతకాలు చూయించుకునేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. దానివల్లనే ఆదాయం వస్తుందా లేదా అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకోవచ్చును. మంచి పెట్టుబడులు పెట్టే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇక ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు గడించే అవకాశం ఉంటుంది. జీవితంలో ఒక మంచి మార్పు ఈ సంవత్సరంలో మీకు జరిగే అవకాశాలు, కుటుంబ సంబంధ విషయాల్లో అనుకూలత, అంటే మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు, రైతన్నలకి పంట లాభము, అనేక వర్గాల వారికి అనేక రంగాల్లో కూడా శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం. అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు, వివాహాది చేతాంబోదాలు, సంతాన యోగం పొందుకునే అవకాశం ఉంటుంది. అయితే అతిగా మాట్లాడడం మీకు నష్టాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. అలాగే భార్య తరపు బంధువులు కానీ, భర్త తరపు బంధువుల నుంచి ఏదైనా సూతకము కానీ, మరణ వార్త వినేటువంటి అవకాశం కూడా కొంత గోచరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే సోదరులతో అనుకూలమైన శుభయోగాలు, వివాహాదులు చేతాంబులాదులు చాలా బలంగా కనబడుతున్నాయి. వాస్తుపరంగా ఇంటిని మార్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యక్తిగతంగా, సాంఘిక పరంగా మంచి గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు మీకు శుభాన్ని, అనురాగాన్ని పొందుకునేటువంటి శుభయోగం కనిపిస్తోంది. అలాగే ఊహించినటువంటి విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకోగలిగే అవకాశం, విద్యార్థులకి మంచి విద్యాలాభాన్ని పొందుకోవచ్చును. అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందయోగాలు. అయితే అనవసర వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఖర్చు ఎక్కువ కనబడుతుంది. ఖర్చును నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. డాంబికమైనటువంటి వ్యవహారాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. చిన్న ఫంక్షన్కి పెద్దగా ఖర్చు పెట్టి 10 మందిలో గౌరవాన్ని పొందుకోవచ్చు అన్నటువంటి భావన మీకు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. బట్ వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభయోగాలు, మంచి అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యంగా అలాగే దాదాపుగా మీకు సెప్టెంబర్, అక్టోబర్ నెలలో అనారోగ్య సూచన ఎక్కువ కనబడుతుంది. మద్యపాన సేవన వల్ల వాహన ప్రమాదాన్ని కూడా పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కొంత
జాగ్రత్తగా ఉంటే మంచిది. అనవసర విషయాలకు ఎక్కువగా జోక్యం చేసుకోకపోవడం మంచిది చెప్పబడుతుంది. పెద్దల యొక్క మాట వినడం వల్ల ధనయోగము, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. తప్పకుండా ఈ సంవత్సరంలో మీరు వృత్తి ఉద్యోగాదుల్లో, కుటుంబ సౌఖ్యంలో, సినిమా రంగ పరిశ్రమల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ అనుకూలతని, ఆనందాన్ని పొందుకోగలిగే అదృష్టంగా చెప్పబడుతుంది. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి విదేశాల మంచి అనుకూలతని, ఆనందాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. తీర్థయాత్ర సేవను కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం మీకు అదృష్ట శుభయోగాల పరంపర కొనసాగుతుందని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.